వైసీపీ అధ్యక్షుడు జగన్కు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతోందా? క్యాడర్ని పట్టించుకుంటే ఎలా ఉంటుంది, వాళ్ళెంత పవర్ ఉంటే పడి ఉంటారులే అనుకుంటే ఎలా ఉంటుందో తెలిసొస్తోందా? అందుకే మాట మారిందా? ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్న డైలాగ్స్ మార్పులో భాగమేనా? అసలు ఇంతకీ క్యాడర్ విషయంలో వైసీపీ అధ్యక్షుల్లో వచ్చిన మార్పు ఏంటి? ఆయన కొత్త మ్యాథమెటిక్స్పై కార్యకర్తల మాట ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ మాస్ కాదు, ఊర మాస్ ఇమేజ్ ఉన్న పార్టీ. దాదాపు ప్రతి చర్య, కార్యక్రమం ఆ విషయాన్ని చెప్పకనే చెప్తూ ఉంటాయి. అలాగే పార్టీ క్యాడర్ కు కూడా తమ అధినేత జగన్ అంటే పిచ్చి. అది ఎంతలా అంటే చేసింది తప్ప ఒప్ప అన్న దాంతో సంబంధం లేదు. జగనన్న చేశాడంటే చెప్పాడంటే అది ఖచ్చితంగా కరెక్ట్ అనుకునేంత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రేంజ్ లో ఉన్న ఫీలింగ్ 2019లో పార్టీకి పవర్ వచ్చాక కాస్త తగ్గిందన్న అభిప్రాయం ఏర్పడింది పొలిటికల్ సర్కిల్స్ లో. కారణాలు ఏవైనా 2024 ఎన్నికల్లో కార్యకర్తలంతా 100% మనస్ఫూర్తిగా పనిచేయలేదని, ఆ ఎఫెక్ట్ గట్టిగానే కొట్టిందన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. గతంలో పార్టీకి ప్రజలకు మధ్య అనుసంధానంగా గ్రామ స్థాయిలో కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషించేవారు. కానీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్స్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. పార్టీ కార్యకర్తలకు పని లేకుండా పోవడంతో పాటు ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ను పెట్టడంతో గవర్నమెంట్ పథకాల అమలు సహా ఇతర పెత్తనమంతా వాళ్ల చేతిలోకి వెళ్లిపోయింది. దాంతో క్యాడర్కు విలువ లేకుండా పోగా నామమాత్రంగా మిగిలిపోయారన్న అభిప్రాయం ఉంది. ఆ అసంతృప్తి, అసహనంతోనే ఎన్నికల టైంలో వాళ్లు మనస్ఫూర్తిగా పని చేయలేదనే కాస్త ఆలస్యంగా గ్రహించిందట వైసీపీ అధిష్టానం. అధికారంలో ఉన్నప్పుడు పలు సందర్భాల్లో నాయకులకు దిశానిర్దేశం చేసిన జగన్ ప్రభుత్వ పనితీరు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు గురించే ఎక్కువగా మాట్లాడేవారు తప్ప కార్యకర్తల టాపిక్ చాలా అరుదుగా వచ్చేది. అలా అన్ని కలగలిపి ఎన్నికల్లో వారు కాడి వదిలేయడం వల్లే భారీ డ్యామేజ్ జరిగిందని పార్టీ పోస్ట్ మార్టంలో తేలిందట. అందుకే ఇప్పుడు అధినేత స్వరం మారినట్టు చెప్పుకుంటున్నాయి వైసీపీ వర్గాలు. దానికి తోడు ప్రతిపక్షంలోకి వచ్చాక కార్యకర్తలపై కేసులు కూడా పెరిగాయి. దీంతో ఓసారి రివ్యూ చేసుకున్న అధిష్టానం క్యాడర్ కు అండగా నిలవాలని డిసైడ్ అయిందన్నది పార్టీ వర్గాల లేటెస్ట్ టాక్. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ కార్యకర్తల సమావేశంలో సంచలన ప్రకటన చేయడం అందులో భాగమేనంటున్నారు. క్యాడర్ ని ఇన్నాళ్లు ఒకలా చూసాం, ఇకపై మరోలా చూస్తామని ఆ మీటింగ్ లో అన్న మాటలపై ఇప్పుడు గట్టి చర్చే జరుగుతోంది పార్టీ సర్కిల్స్ లో. మనం కూడా కొంత నేర్చుకోవాల్సింది. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారాయన. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్న వారిని గుర్తుపెట్టుకోండని చెప్తూ ఖచ్చితంగా అండగా ఉంటామని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు జగన్. ఆ సమావేశంలో స్పీచ్ విన్న పార్టీ నేతలంతా ఇది కదా ఇన్నాళ్లుగా మేం కోరుకుంటున్నది, ఆ భరోసా కోసమే కదా వేచి చూసింది అని మాట్లాడుకుంటున్నారట. మొత్తంగా నెల్లూరు రివ్యూ మీటింగ్ లో జగన్ అన్న మాటలు కార్యకర్తలకు బూస్ట్ ఇస్తున్నాయన్నది వైసీపీలో లేటెస్ట్ టాక్. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కార్యకర్తల సంగతి తర్వాత చివరికి ఎమ్మెల్యేలకే అందుబాటులో ఉండరని చెప్పుకునేవారు. కానీ దెబ్బ తగిలాక వివరం తెలిసొచ్చిందని, మా అధ్యక్షుడు ఈ మాటలకు కట్టుబడి ఉంటే మేం ఎంత దూరమైనా వెళ్తామని అంటున్నారట వైసీపీ కార్యకర్తలు. మార్పు మంచిదే అయినా అమలు ఎలా ఉంటుందో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.